అహ్మదాబాద్ సదస్సులో మొదటి రోజు కీలక తీర్మానాలను ఆమోదించింది సిడబ్ల్యూసీ. రైతుల హక్కులు, విద్వేష రాజకీయాలపై పోరాటంతో పాటు కార్మికులు, కర్షకుల హక్కుల కోసం పోరాటాలు చేయాలని డిసైడ్ చేశారు సభ్యులు. మతపరమైన విభజనలతో ఎన్డీఏ సర్కార్ ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదని ఆరోపించారు హస్తం నేతలు. రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తమకు తెలుసన్నారు. గుజరాత్ అహ్మదాబాద్ లో సిడబ్ల్యూసీ మొదటి రోజు సమావేశాలు సక్సెస్ఫుల్ గా ముగిశాయి. 6 దశాబ్దాల తర్వాత గుజరాత్ లో ఈ అత్యున్నత సమావేశాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన భేటీకి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సహా దేశవ్యాప్తంగా 2000 మంది వరకు ప్రముఖ నేతలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ పునర్జీవనం, దేశ రాజకీయాలపై చర్చించారు. ఆర్థిక, సామాజిక, విదేశీ విధానంపై చర్చించారు నేతలు. సమావేశంలో 7 కీలక తీర్మానాలు చేసింది సిడబ్ల్యూసీ. రైతుల హక్కుల కోసం పోరాటం చేయాలని నిర్ణయించింది. దేశంలో విద్వేష రాజకీయాలపై పోరాటం చేయాలని తీర్మానించింది. కార్మికులు, కర్షకుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని డిసైడ్ అయింది. సమాజంలో అసమానతలు, అంతరాలపై, హింస, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించింది. గాంధీ, నెహ్రూ, పటేల్ విడదీయరాని నాయకత్వం, దీనిపై ప్రస్తుతం దాడి జరుగుతున్నందున శత్రుత్వం, విభజన శక్తుల్ని ఎదుర్కోవాలనే అంశాలపై తీర్మానాలు చేశారు నేతలు. మతపరమైన విభజనలతో ప్రజా సమస్యలు బేఖాతరు చేస్తున్నారన్నారు పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించేందుకు మతపరమైన విభజనలకు బీజేపీ పాల్పడుతోందన్నారు. నెహ్రూ, పటేల్ మధ్య ఉన్న సత్సంబంధాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని, రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసన్నారు ఖర్గే. Today we had an extended working committee meeting. The extended working committee approved the resolution, a special resolution on Sardar Vallabhbhai Patel, and CWC also discussed and adopted tomorrow's agenda. The deliberations and decisions today, extended CWC will feed into the AICC meeting scheduled for tomorrow. कल जो 2 प्रस्ताव पर चर्चा होने वाले हैं, एक राष्ट्रीय मुद्दों पर और दूसरा गुजरात को लेकर जो राजनीतिक स्थिति है उस विषय पर एक प्रस्ताव, दोनों प्रस्तावों पर यहाँ चर्चा हुई, वो पारित भी हुआ और कल उस पर विस्तार से AICC में बहस होगी. ఈ 7 తీర్మానాలపై పార్టీ స్పెషల్ ఫోకస్ పెడుతుందన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీ జయరాం రమేష్. ఈ సమావేశాల తర్వాత సీనియర్ల సూచనలు, సలహాలు తీసుకొని దేశవ్యాప్తంగా పార్టీని మరింతగా విస్తరిస్తామన్నారు నేతలు. ప్రతి జిల్లా, బ్లాక్ లో కార్యకర్తలను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ సమావేశాలతో జిల్లా అధ్యక్షులకు బాధ్యత, జవాబుదారీతనం, రాజకీయ బలం పెరగనుందన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సచిన్ పైలట్. ఈ ఏడాది తమకు సంస్థాగత సంవత్సరం అన్నారు. పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసి సిద్ధాంతాలను విస్తరిస్తామన్నారు సచిన్ పైలట్. This year of 2025 is the year of organization. Kharge ji, Rahul ji have dedicated this year to the organization, to strengthen our party workers, to expand our party ideology, and to make sure that Congress party reaches out in a mass contact program through padyatras, through outreach programs, through door-to-door campaigns, and enthuse our workers across the country. That the Congress party will not step back. We will fight aggressively within parliament and outside and make sure that we win. 2 రోజుల సిడబ్ల్యూసీ సమావేశం చరిత్రలో నిలుస్తుందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఈ సమావేశం తర్వాత దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలను బలోపేతం చేస్తామన్నారు. ఇదే సమయంలో సీనియర్ల సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు శివకుమార్. We want to revamp the entire country's organization. So we all are at it. We want to give more strength to the cadres of the party from the district level, the block level and all. So new strategy is being worked out. We are going to discuss. Lot of leaders have given various suggestions. Now we are going to discuss on the sessions and it will be a turning point for the Congress party.
మొదటి రోజు సమావేశాలు ముగిసిన తర్వాత నేరుగా శబర్మతి ఆశ్రమానికి వెళ్లారు నేతలు. అక్కడ గాంధీజీకి నివాళులర్పించారు సిడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ నేతలు. రేపు రెండో రోజు సమావేశాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయంపై చర్చించనున్నారు నేతలు. పలు కీలక తీర్మానాలు చేయనున్నారు.